వెళ్ళడానికని రెడీ అయ్యాను. ఇంకా మా ఆయన వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి. నార్మల్ చెకప్కనే వెళ్తున్నాను. బట్ చూద్దాం డాక్టర్ టిఫా స్కాన్ ఇప్పుడు ఏంటని చెప్పి కనుక్కోవాలి. నాకు రేపటికి 6th మంత్ కూడా పెట్టేస్తుంది. ఓకే, హాస్పిటల్ నుంచి వచ్చాక ఏంటి అని చెప్పి చెప్తాను. హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. టిఫా స్కాన్ వచ్చేసి మంత్ 25th అన్నారు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళొచ్చాక నాకు ఎందుకో రిపోర్ట్స్ చూడాలనిపించింది. ఓపెన్ చేశాను ఫైల్. ఇది వచ్చేసి నేను ఫిబ్లో నాకు లాస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినాను. ఫస్ట్ టైం ప్రగతి హాస్పిటల్కి వెళ్ళాను. ఆ రిపోర్ట్ ఇది. అప్పుడు ఒకసారి చెక్ చేస్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చింది. నేను జాన్ వరకు ఫుల్గా మెడిసిన్ యూజ్ చేస్తున్నాను, డిసెంబర్ వరకు. బట్ జాన్లో పీరియడ్స్ రావడంలో నాకు ఇంకా బాగా బాధేసేసింది. సో ఇంకా ఏ మెడిసిన్స్ వద్దు, హాస్పిటల్కి వెళ్ళొద్దు అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఏ మెడిసిన్ యూజ్ చేయకుండానే నాకు ఫిబ్లో అయితే పీరియడ్స్ వచ్చాయి. అప్పుడు ఒకసారి హాస్పిటల్కి వెళ్తే 10th డే రమ్మన్నారు, ఎగ్స్ రిలీజ్ అయ్యాయా లేదా చెక్ చేయడానికి. అప్పుడు వెళ్తే రిలీజ్ అయ్యాయి, బట్ సైజ్ ఇంప్రూవ్ కాలేదు అన్నారు. మళ్ళీ 16th డే రమ్మన్నారు. అప్పుడు కూడా వెళ్తే అప్పటికి నో యూజ్. సో అప్పటి నుంచి మాకు అసలు హోపే లేదు. ఇంకా ఆ మంత్ కూడా ఏమి ఉండదు అని చెప్పి లైట్ తీసుకున్నాము. ఇంకా తెలియకుండానే ఫిబ్, మార్చ్, ఏప్రిల్ ఇలా అయిపోతూనే ఉంది. ఏప్రిల్ 25th నేనైతే లాంగ్ జర్నీ వెళ్ళాలి, అన్నయ్య మ్యారేజ్ ఉంది. సో 24th అనుకోకుండా చెక్ చేసుకున్నాను, పాజిటివ్ వచ్చింది. అసలు నేనే నమ్మలేకపోయాను. 4:30 అప్పుడు ఎందుకో మెలకు వచ్చింది. సో చెక్ చేసుకుంటూ పాజిటివ్ వచ్చింది. ఇంక అప్పటి నుంచి నిద్రే పట్టలేదు. హాస్పిటల్కి వెళ్ళి వచ్చేంత వరకు ఏదో తెలియని భయం, ఒక సైడ్ ఆనందం. రోజే హాస్పిటల్కి వెళ్ళాము. డాక్టర్ చెక్ చేసి స్కానింగ్ చేశారు. జస్ట్ శాక్ మాత్రం ఫామ్ అయింది. 1 month అయిందమ్మా అని చెప్పారు. ఇంకా మా సంతోషానికి అవధులు లేవు. అసలు నిజమా కల అన్నట్లుగా ఉంది. ఎంతైనా 3 years నుంచి వెయిట్ చేస్తున్నాం కదా, ఆ పెయిన్ మాకు మాత్రమే తెలుసు. అంత ఆలోచిస్తే ఎంత విచిత్రంగా ఉంటుంది కదా. ఒక చిన్న రేణు నుంచి ఒక బేబీ ఫార్మేషన్. 24th శాక్ మాత్రమే ఉంది. హార్ట్ బీట్ కూడా ఇంకా ఫామ్ కాలేదు. సో నెక్స్ట్ 1 week తర్వాత రమ్మని చెప్పారు. జర్నీస్ అయితే ఏం చేయొద్దు అని చెప్పారు. నాకు అప్పుడు ఏమర్థమైందంటే, మనం దేని గురించి ఎక్కువగా ఆరాటపడకూడదు, ఆలోచించకూడదు. దేవుడు మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. మనం ఎంత ఆలోచించినా, ఏం చేసినా ఏం రాదు. కావాలన్నప్పుడు ఏమి ఇవ్వలేదు. మొత్తానికి వదిలేసాను. అప్పుడు దేవుడు నన్ను కరుణించాడు. మళ్ళీ నెక్స్ట్ 1 week అయితే స్కానింగ్కి వెళ్ళాను. May 1st వెళ్ళాను. అప్పటికి ఇంకా హార్ట్ బీట్ ఫామ్ అయింది. ఒక ప్రాణంలో ఇంకో ప్రాణం పెరుగుతుంది. అసలు ఆలోచించడానికి ఎంత విచిత్రంగా ఉంది కదా. మన లోపల ఉన్న మన బేబీ హార్ట్ బీట్ ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ అసలు చెప్పలేము. నాకైతే లిటరల్లీ టీయర్స్ వచ్చేసాయి. ఆ బేబీ కోసం నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. ఇలా నాలా ప్రెగ్నెన్సీ రావడం కోసం చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎవరు దేనికి బాధపడొద్దు. ఎప్పుడు మనకి ఏది రావాలో అది వస్తుంది. సమాజం కోసం అస్సలు ఆలోచించొద్దు. చాలా హ్యాపీగా ఉండండి. మనం ఎంత ట్రై చేసినా ఇంకా దేవుడు మనకు పిల్లల్ని ఇవ్వట్లేదు. డాక్టర్స్ కూడా ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పేశారు అనుకోండి. ఆర్ఫనైజెస్లో ఎంతోమంది పిల్లలు పెరుగుతూ ఉంటారు. ఒకరిని తెచ్చి పెంచుకోండి, అంతకు మించిన ఆనందం ఉంటుందా? హ్యాపీగా ఉండండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.